అందరికీ నమస్కారం. నా పేరు సుమన్ బాబు, తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇందాక మా మిత్రుడు ఒకతను ఈ వీడియో చూడండి గురుగారిని పంపించాడు. అది చూస్తే కేఏ పాల్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని. ఆయన ఎవరో పాస్టర్ గారు బైక్లో హైదరాబాద్ నుంచి కొవ్వూరుకు వెళుతూ టోల్ ప్లాజా దాటిన దగ్గర ఆయన యాక్సిడెంటో లేకపోతే అదేదో మొత్తానికి చనిపోవడం జరిగింది. దాని మీద నిజ నిర్ధారణ చేయాలి, దోషులను పట్టుకోవాలి, దోషులను కఠినంగా శిక్షించాలి అని అనడంలో తప్పేం లేదండి. ఆ పాస్టర్ గారు చనిపోవడానికి కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అనటం చాలా తప్పు అండి. పాల్ గారు, మీరేదో ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెద్ద మేధావి అని మీరు అనుకుంటుంటారు. ఇలాంటి చిల్లర ఆరోపణలు చేసి మీ విలువను, మీ స్థాయిని దిగజార్చుకోకుండా జాగ్రత్తగా మాట్లాడాలని మిమ్మల్ని జనసేన పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, దానివల్లనే ఈ పాస్టర్ గారు చావుకి కారణమని మీరు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మతాన్ని దూషించినట్లు మీరు చూపించండి. కేఏ పాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టారు, ఒక మతాన్ని దూషించారని మీరు చెప్తున్నారు. అది ఏ మతం, ఎప్పుడు, ఎక్కడ, ఎలా దూషించారో మీరు మాకు నిరూపించాలి. లేదంటే చట్టపరమైన చర్యలకి మీరు బాధ్యులవుతారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్ర డీజీపీ గారిని, రాష్ట్ర హోంమంత్రి గారిని నేను ఈ కేఏ పాల్ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, రుజువులేని ఆరోపణలు, స్వయాన ఈ కేఏ పాల్ గారు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేతపై నోటుకొచ్చిన విధంగా చేసిన ఈ ఆరోపణలను విచారించి ఆయన రుజువులు చూపించకపోతే, ఆయన చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఈ పాస్టర్ గారు చనిపోకుండా ఉన్నట్లయితే ఆయన మీద చర్యలు తీసుకోవాలి. కేఏ పాల్ గారు ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి పవన్ కళ్యాణ్ గారిపై తుస్కారంగా మీడియా ఉందిలే, మీడియాలో ఫోకస్ అవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడితే మటుకు జన సైనికులుగా మేము ఎప్పుడు చూస్తూ ఊరుకోము. ఇలాంటి మాటలు మాట్లాడకుండా కేఏ పాల్ గారిపై తక్షణమే రాష్ట్ర హోంశాఖ, డీజీపీ గారు, ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకోవాలని మేము మనవి చేసుకుంటున్నాం.